ప్రకాశం జిల్లా మార్కాపురం జిల్లాల అభివృద్ధిపై ఇన్ఛార్జి మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి అధ్యక్షతన ఒంగోలులో డిఆర్సి సమావేశం నిర్వహించారు. హాజరైన మంత్రులు శ్రీ డోలబాల వీరాంజనేయ స్వామి, శ్రీ గొట్టిపాటి రవికుమార్, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఇతర జిల్లాల కలెక్టర్ శ్రీ పి రాజాబాబు, శ్రీమతి విజయ సునీత, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, సంతనోతులపాడు ఎమ్మెల్యే శ్రీ బిఎన్ విజయ్ కుమార్, కనిగిరి ఎమ్మెల్యే శ్రీ ఉగ్ర నరసింహారెడ్డి, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి, ఎర్రగొండపాలెం ఇన్ఛార్జ్ ఇరిషన్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరు జిల్లాల అభివృద్ధిపై అధికారులు దృష్టి సాగించాలని మంత్రి ఆనం సూచించారు. గత సమావేశంలో చర్చించిన అంశాలపై వివరించాలని అధికారులను ఆదేశించారు. అవకాశం ఉందా? ల్యాండ్ టు ల్యాండ్ ఇచ్చి యాక్ట్ ప్రకారం అవకాశం ఉందా? No sir, it is not feasible sir. Due to tiger reserve act, tiger reserve forest. Sir, both sir, because it is a tiger reserve sir, so while bamboo cultivation చేయకూడదు అన్నారు. మీకు అదర్ దాన్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా ఉంటుంది కదా, వీళ్ళకి ఉపాధి పోకుండా ఉండటం కోసం అక్కడ మీరు వాళ్ళకి ఉపాధి కలిగించవచ్చు కదా, అక్కడ బ్యాంబూ ఏమైనా పెట్టించి. Sir, in my division, the entire area is జుమిగుంట, రావిడవారిపాలెం విలేజెస్ వాటికి ఆల్టర్నేట్ సోర్స్ కూడా మరి ఇవ్వలేదు. ట్రాన్స్పోర్టేషన్ ఓన్ ట్రాన్స్పోర్టేషన్ చేసుకున్నారు అక్కడ. ఒకటి స్కీమ్ ప్రాబ్లం, అది స్కీమ్ ప్రాబ్లం అంతా కూడా ఆల్టర్నేట్ చేసేవాడు. ఇంకా స్టిల్ 2 విలేజ్ ప్రాబ్లం ఉంది, రావిడవారిపాలెం, జుమిగుంట. వాటికి ఏంటంటే మనకి లోకల్ గా కూడా బోర్ వేసా వాటర్ పడలేదు పరిస్థితి. పక్క విలేజ్ ట్రాన్స్పోర్ట్ అక్కడ లీడర్స్ చేస్తున్నారు, అది మీ నోటీస్ లో లేనట్టుంది. Whatever we are asking for the convenience of the public only. So you'll have to find a way for resolving this issue. But this is going on for a long time. Malagaru will tell also his good officer to apply this conservation, whatever is the act and everything. But try to expedite it. Recently also he has conducted our Malagaru a big event there. Many lakhs of people who know devotees have come to that place. ఆ బంకర్ కానీ లేకపోతే ఏదైనా అడవులకు పోవాలని ఇబ్బందిగా ఉంది. నేను డిఎఫ్ఓ గారితో మాట్లాడితే ఆయన ఏం చెప్పారంటే ట్రాన్స్పోర్టేషన్ చేసిన గ్రామాలు 74 గ్రామాల పైన ఉన్నాయి సార్. ఈ రోజుకి వాటికి ₹1 బిల్లు కూడా ఇప్పించలేదు సార్. ఎంత నెగ్లిజెన్స్ గా ఉన్నారంటే అంత నెగ్లిజెన్స్ గా ఉన్నారు డిపార్ట్మెంట్. ఎన్ని కూర్చొని ఢిల్లీలో కూర్చొని మనకి ఎక్కడెక్కడ ఉన్నాయో త్రాగునీటి ఎద్దడి, దీని విషయంలో స్పష్టమైన అవగాహనతో అధికారులు పనిచేయాలని, ప్రజాప్రతినిధులతో కలిసి ఎక్కడెక్కడైతే త్రాగునీటి ఎద్దడి వస్తుందో దాన్ని ముందుగానే అవగాహన చేసుకొని నిధులు కేటాయించుకొని పనులు చేయాలని చెప్పి కూడా కోరడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే మార్కాపురం జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో గ్రౌండ్ వాటర్ టేబుల్ పడిపోతుంది. ప్రాజెక్టుల ద్వారా, కాలువల ద్వారా వచ్చే నీరు అవకాశం ఉన్న దగ్గరంతా రిజర్వాయర్లలో ఫిల్ చేయండి అని చెప్పాం. ఫిషరీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి చేప పిల్లలు వదిలి ఉండడంతో అక్కడ ఆ కాంట్రాక్టర్లు నీటిని విడుదల చేసేసి ఈ చేపల వేట కొనసాగిస్తున్నారనేటువంటి సమస్య రావడం, దాని మీద కూడా సరైనటువంటి ఆలోచనతో నీరు విడుదల చేయకుండా చేపల వేట జరగడానికి ఇబ్బంది లేదు, ఆ విధంగా చేయమని చెప్పాం. నీరు తక్కువ ఉన్న చెరువులకి అవకాశం ఉంటే రిజర్వాయర్ల దగ్గర నుంచి నీరు వాళ్ళకి విడుదల చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. వెలుగొండ ప్రాజెక్టు, చాలామంది వెలుగొండ ప్రాజెక్టు గురించి
చాలా రకాలుగా భాష్యం చెప్పారు. ఒకసారి అందరం ఆలోచించాం, ఇక్కడ కూడా చర్చించాం. వెలుగొండ ప్రాజెక్టు ఆ యొక్క టనల్ నుంచి ఒక్క చుక్క నీరు బయటకు రాకుండా వెలుగొండ ప్రాజెక్టుని జాతికి అంకితం చేశామన్నటువంటి ప్రభుత్వాల్ని ఈ ప్రాంత ప్రజలు చూశారు. ఇవాళ ఇప్పటికే 2,900 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 900 కోట్ల రూపాయలు భూ సేకరణకు అందించి ఇంత పెద్ద మొత్తాలు చేసి రాబోయేటువంటి బహుశా సెప్టెంబర్ అక్టోబర్ మాసానికి నీరు విడుదల చేయాలన్నటువంటి కార్యక్రమాన్ని వాళ్ళ షెడ్యూల్ చేసి ముఖ్యమంత్రి గారు పనిచేయడం జరుగుతుంది. ఆ విధంగా ఈరోజు జాతికి అంకితమైనటువంటి ప్రాజెక్టులని మళ్ళీ మేము రైతులకు అంకితం చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 1,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు వాటిని సానుకూలంగా దాన్ని చేయడానికి అన్ని విధాలా ఏర్పాటు చేయడం జరుగుతుంది.